మహాభారతంలో శక్తి కంటే త్యాగం గొప్పది, విజయం కంటే ధర్మం గొప్పది అని తన జీవితం ద్వారా చూపించిన మహావీరుడు భీష్ముడు. కురుక్షేత్ర యుద్ధంలో శరచయ్యపై పడిపోయినప్పటికీ మరణాన్ని సైతం ఆజ్ఞాపించిన అద్భుతమైన వ్యక్తిత్వం ఆయనది. కానీ ఆయన తక్షణమే మరణించలేదు, ఎందుకంటే ఆయన ఉత్తరాయణ కాలం కోసం ఎదురు చూశాడు. భీష్ముడు శాంతన మహారాజు కుమారుడు, గంగాదేవి సంతానం. తండ్రి సుఖం కోసం తన వివాహ హక్కుని త్యాగం చేసి బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన మహావీరుడు. ఆ త్యాగానికి ఫలితంగా ఆయనకు లభించిన వరం ఇచ్ఛామరణం, అంటే తనకు నచ్చిన సమయాన మాత్రమే మరణించగల శక్తి. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని బాణాలకు గాయపడి భీష్ముడు నేలపై పడిపోయాడు. కానీ అది అసాధారణ పతనం కాదు, అది శరచయ్య. వందల బాణాలతో ఏర్పడిన మంచం, రక్తస్రావం, బాధ, వేడి అన్నీ ఉన్నా భీష్ముని ముఖంలో మాత్రం శాంతి, తపస్సు, ధైర్యం కనిపిస్తాయి. అక్కడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. భీష్ముడు ఇలా అనుకున్నాడు, అప్పుడు దక్షిణాయనం కొనసాగుతుంది. ఈ కాలంలో మరణించిన ఆత్మ పునర్జన్మ పొందుతుంది, కానీ ఉత్తరాయణ కాలంలో మరణించిన వారు మోక్షాన్ని పొందుతారు. ధర్మానికి అంకితమైన తన జీవితం మోక్షంతోనే ముగియాలి అని ఆయన కోరుకున్నాడు. అందుకే వేదనను సహిస్తూ ఉత్తరాయణం వచ్చే వరకు శరచయ్యపైనే ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి భీష్ముడిని దర్శించుకుంటాడు. అప్పుడు భీష్ముడు పాండవులకు రాజధర్మం, మోక్ష మార్గం గురించి ఉపదేశిస్తాడు. అది కేవలం మరణానికి ముందు మాటలు కాదు, అవి ధర్మానికి రాసిన చివరి అధ్యాయం. సూర్యుడు ఉత్తర దిశకు మారిన క్షణంలో భీష్ముడు తన ప్రాణాలను విడిచాడు. భీష్ముడు నేర్పిన పాఠం ఇదే. త్యాగం బలహీనత కాదు, ధర్మం ఓటమి కాదు, మరణం అంతం కాదు. సరైన సమయం కోసం ఎదురు చూడగల ధైర్యమే నిజమైన మహావీరత్వం. ఉత్తరాయణ కాలాన్ని ఎదురు చూసిన భీష్ముడు కాలానికే ధర్మాన్ని బోధించాడు.